హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పీటీ కెరీర్. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే రీసెంట్గా అందరి కళ్ళలో నీళ్ళు తెప్పించినటువంటి ఖమ్మం ఇల్లు కూల్చివేత ఘటన. మరి ఇప్పుడు ఏం జరిగిందనేది ఎటువంటి అప్డేట్ సరిగ్గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వలేదన్నమాట. సో మనం తెలుసుకుందాం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఇదే ఆధారం అన్నమాట. ఆ ప్రదేశం కొంచెం ఎత్తుగా కొండ మీద ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. నేనైతే ఆ ప్రదేశానికి చేరుకున్నానమాట. పైకి వెళ్ళి చూశాను. పైన సిఆర్పిఎఫ్ సిబ్బంది ఉండడం వల్ల వీడియోలు ఎక్కువ తీయలేదు. చాలా పెద్ద పెద్ద ఇళ్లను కూడా కూల్చివేశారు. చాలా బాధగా అనిపించింది. అక్కడ జనాలు కూడా ఆ ఇల్లును చూసుకోవడానికి వస్తూ పోతూ ఉంటారన్నమాట. వాళ్ళ ప్రదేశాన్ని చూసుకుంటూ ఉండడానికి ఇంకొక హోప్ అనమాట. వాళ్ళ ఇల్లు మళ్ళీ తిరిగి వస్తున్న హోప్ తోటి ఎవరు ప్లేస్ని వాళ్ళు ఎలా ఉందని చూసుకోవడానికి అక్కడ వస్తూ ఉన్నారనమాట. సో చూసుకోవచ్చు, ఎంత పెద్ద పెద్ద ఇళ్ళను కూడా కూల్చివేశారనమాట. చూడగానే చాలా బాధ అనిపించింది. ఆ పేదవారు తినకుండా కష్టపడి చెమటూర్చి ఇల్లు కష్టపడి కట్టుకున్న ఇల్లు కూల్చేసరికి ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోగలం. గవర్నమెంట్ అఫీషియల్గా అక్కడ ఉంటున్న వారిలో అందరూ కూడా పేదవారు కాదు. అందులో కొంతమందికి ఇల్లు ఉన్నా కానీ అక్కడ ప్లేస్ ఆక్రమించి కట్టుకున్నారని అయితే చెప్పింది. దీనిపై ఎంక్వైరీ వేయనున్నట్లు కూడా తెలిపింది గవర్నమెంట్. ఈ ఎంక్వైరీ ఏదో ఇల్లు కూల్చే ముందు ఎంక్వైరీ వేసి ఉంటే బాగుండేది. దీన్ని వేరే విధంగా పరిష్కరించి ఉంటే బాగుండేది. అక్కడ ఎవరైతే జెన్యున్గా పేదవారు ఉన్నారో వారికి ఇల్లు నుంచి మిగతా వాళ్ళని అక్కడ పంపించేసినా బాగుండేదేమో. ఈ ఘటనలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వారికి ఎక్కడ షెల్టర్ ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో విషయం అనమాట. అదే వెలుగుమట్టలో కొంచెం ముందుకు వస్తే సేమ్ ఎలా అయితే ఇల్లు కూల్చివేసిన ప్లేస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ప్లేస్ అలానే ఉంటుంది. అదేమో గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. ఇదేమో రియల్ ఎస్టేటర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇవంతా కూడా ధనవంతులు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. బ్లూ విల్లాస్ అంట, బ్లూ సీ విల్లాస్ అంట. సో మరి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ కాలేదో అర్థం కావడం లేదు.